ఇవాళ విజయ ఏకాదశి. హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఏకాదశికి రామాయణ కాలంతోనూ సంబంధం ఉంది. ఇవాళ ఉపవాసం చేసేవారు అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణుని చెర నుంచి విడిపించడానికి, విజయం సాధించడానికి ఉపవాసం చేశాడంటే విజయ ఏకాదశి ప్రాధాన్యత ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. విజయ ఏకాదశి ఏ రోజున స్నానానికి వాడే నీటిలో ఉసిరికాయ వేసుకుంటే పుణ్యం పెరుగుతుంది. విజయ ఏకాదశి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు చదువులో, వ్యాపారాలలో, జీవిత లక్ష్యాలలో విజయం తప్పక సాధిస్తారు. విజయ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల పాపాలు పోయి, పుణ్యం వస్తుంది. విజయ ఏకాదశి వ్రతం భక్తులకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది. విజయ ఏకాదశి రోజు విష్ణువును పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని పనులు విజయవంతంగా చేయగలుగుతారు. జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టి ఈ రోజు పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించండి. కానీ ఏకాదశి రోజున వాటిని సేకరించకూడదు. అంతకు ముందు రోజు మాత్రమే వాటిని తీసుకోవాలి. పూజ సమయంలో తులసి ఆకులను సమర్పించేటప్పుడు మీ కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఈ రోజున 11 అరటిపండ్లు, లడ్డూలు, ఎర్రటి పువ్వులు, 11 అగరబత్తులు, 11 దీపాలు, 11 ఖర్జూరాలు, 11 బాదం పప్పులను కూడా దేవునికి సమర్పించాలి. చాలా మంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున మామిడి ఆకులను కలశంపై ఉంచాలి. దాని మీద బార్లీ నింపిన కుండ పెట్టాలి. 11 ఎర్రటి పూలు, 11 పండ్లు, స్వీట్లు సమర్పించి దీపం వెలిగించాలి. దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.